సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ఒక అతిథి ఉన్నారు. వారు వచ్చేసి కృతంగిరి రేణుకా ఎల్లమ్మ ఉపాసకులు రాఘవేంద్ర శంకర్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే అండి. చెమ్మదే నమస్కారం. నమస్తే. మనం పోయినసారి 7 శనివారాల వ్రతం చెప్పుకున్నాం. అది చాలా మంది చాలా ఆదరించారు. అంటే ప్రత్యేకంగా వ్రతాలు అనేవి జనాలు బాగా ఆదరిస్తుంటారు. వాళ్ళకి డెఫినెట్ గా అది వస్తుంది కూడా. దాంతో పాటు మనం ఈసారి 16 సోమవారాల వ్రతం అని చాలా మంది ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఫేమస్ కూడా అయింది. అసలు 16 సోమవారాల వ్రతం అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి? చాలా మంచి విషయం అడిగారమ్మా. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. శివనాజ్ఞ లేనిది అది అందరు తెలిసిన విషయం. 16 సోమవార వ్రతం అనేది అది చేస్తే ఏమొస్తుంది కాదు, వచ్చే విషయం పక్కకు పెట్టండి. ఫస్ట్ 16 సోమవార వ్రతం చేయడం ద్వారా నీకు ఏమి కావాలో అది ఈశ్వరుడు ఇస్తాడు. 16 సోమవార వ్రతం అయిపోయే లోపు నువ్వు దేని గురించి సంకల్పించుకున్నావు అది నెరవేరుతుంది. ఉద్యోగమా లేదా వివాహమా సంతానమా గృహమా అది ఏదైనా ఉండదు. కానీ సాక్షాత్ పార్వతీదేవి చేసినటువంటి వ్రతం ఇది. అంత పెద్ద పార్వతీదేవి అంటే భార్య, పరమేశ్వర భార్య కూడా ఆ వ్రతం చేసిందంటే ఆ వ్రతానికి ఉన్నటువంటి గొప్ప విషయం మనం మాటలతో చెప్పవసరం లేదు. ఈ యొక్క 16 సోమవార వ్రతం అనేది 16 వారాలు 16 సోమవారాలు చేయాలి. ఇలా చేయాలి. ఈ వ్రతం అనేది అందరికి తెలిసే ఉంటుంది. అయినా కూడా మన సనాతన ధర్మం ప్రేక్షకులు కూడా తెలియని వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. కొంతమంది తెలియకుండా నాకు ఈ మధ్యకాలంలో తెలిసిన విషయం ఏమిటంటే 16 సోమవారాల దగ్గర 11 వారాలు చేసి కూడా సరిపోతుందా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఆ రకంగా తెలిసింది కూడా. అలాంటి కొంత తెలియని వాళ్ళు కూడా తెలపడం కోసమే మనం ఉండేది. అందుకే మన పేరే సనాతన. నేను కూడా ఇంతకుముందు అనుకునేదండి 11 సోమవారాలు ఏమో అని. ఈ మధ్య కాలంలో ప్రాచుర్యం నేను వింటున్నది కూడా అంటే 16 సోమవారాల వ్రతం అనేది చాలా ఫేమస్ అయింది, ప్రాచుర్యం చెందింది. కాబట్టి మీకున్నటువంటి అనుమానం కూడా తీరాలి. మీలాగా అందరికీ కూడా తెలియాలి. కాబట్టి ఇది 16 సోమవార వ్రతము. ఈ యొక్క 16 సోమవార వ్రతం కూడా చాలా నియమ నిష్టలతో చేసుకోవాలి. మీరు ఎంతైతే ఈశ్వరుని ఆరాధించి ఏ విధంగా అయితే చేస్తుంటారు, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంకల్పము, మీరు అనుకున్నటువంటి కోరిక 16 వారాల్లో తీరిన వాళ్ళు 100ల సంఖ్యలో ఉన్నారు. ఆ రకంగా చేసేవాళ్ళు. ఇది ఎలా చేయాలి? ప్రతి మాసంతో సంబంధం లేదు. విశేషంగా చేయాలనుకుంటే శ్రావణ మాసం, కార్తీక మాసం అని ఇంకా విశేషం. లేనిచో ఏ రోజైనా సరే, ఏ నెల అయినా సరే సోమవారం నుంచి మొదలు పెట్టాలి. 16 సోమవారం వ్రతం. ఆ రోజు మీ దేవుని గదంతా శుచిగా శుభ్రం చేసుకొని స్వామి వారికి మనకు ఏమంటారు పుట్టమన్నం దొరుకుతుంది. మనకు మార్కెట్ లో కూడా ఈ మధ్య పూజా సామాన్లు దొరుకుతుంది. ఆ పుట్టమన్ను తీసుకొచ్చి మీ సొంతంగా మీ సహస్రాలతో లింగాన్ని తయారు చేయాలి. లింగాకారాన్ని తయారు చేయాలి. ఆ లింగానికి మీరు అర్చన చేసుకోవాలి. ప్రతి సోమవారం ఆ రోజు నియమనిష్టలు ఎలా అంటే ఏమీ తినొద్దు. సాయంకాలం వరకు ఏమీ తినొద్దు. తినకుండా పచ్చి మంచినీరే స్వీకరించుకొని సాయంకాలం వరకు సాధ్యమైతే ఖచ్చితంగా సాయంత్రం. అందుకే ఈశ్వరుడికి సేవ ప్రదోష కాలంలో చేస్తే చాలా విశేష ఫలితం వస్తాయంటారు. పొద్దున చేసేదానికన్నా సాయంత్రం చేస్తే అది గోధూలి సమయం అంటారు కాబట్టి చాలా ఇంకా విశేషం అంటారు. కాబట్టి సాయంకాలం సమయం వరకు ఉపవాసం ఉండి మీరు ఆ లింగాన్ని తయారు చేసుకొని ఆ లింగాన్ని మీ యొక్క దేవుని మందిరం ఒక ప్లేటు, ఆ ప్లేట్ లో స్వామివారిని ఏర్పాటు చేసుకొని ఆ లింగానికి మీరు అభిషేకం చేసుకోవాలి. ఇక్కడ ఏ మంత్రం అవసరం లేదండి. కొంతమంది పొరపాటు కూడా చేస్తుంటారు. యూట్యూబ్ లో రుద్రపారాయణము, ఈ ఈశ్వరుకు సంబంధించిన మంత్రాలు పెట్టుకొని కూడా కొంతమంది చేస్తుంటారు. అని తెలిసి తెలియక అక్కడ యూట్యూబ్ ద్వారా పెట్టి అలా వినుకుంటూ అభిషేకం చేస్తే ఉన్న సత్యం చెప్పాలి, మైండ్ మొత్తం దానిపైన ఉంటుంది, దేనిపైన ఉండదు. కాబట్టి పంచాక్షరి మించిన మంత్రం లేదు. ఓం నమ శివాయ. ఈ చాకరైతే పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర లేదు. కాస్త మంచి నీళ్ళతోటి శుద్ధమైన జలం తీసుకొచ్చి ఓం నమ శివాయ ఆయనకు అభిషేకం చేసి విభూది వేసి బిల్వపత్రి పెట్టి అష్టోత్తరాలు చదువుకొని 16 సోమవార వ్రత కథను ఉంటుంది. ఆ వ్రత కథని భక్తితో చదువుకొని ఇక్కడ స్వామివారి చెల్లిమిడి నైవేద్యం పెట్టాలి. ఇక బియ్యం పిండి కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, మీ అనుసంధానం బట్టి గోధుమ పిండి, బెల్లము, తేనె ఈ 3 మిశ్రాలు కలిపి స్వామివారికి చెల్లిమిడిలా నైవేద్యం పెట్టి ఇంత పండ్లు నైవేద్యం పెట్టి ఆ పండ్లు ఆ చెల్లిమిడే మీరు ఆ రోజు అదే తినాలి. రాత్రి భోజనం కూడా నిషేధం, రాత్రి అల్పాహారం కూడా నిషేధం. అదే ప్రసాదం లాగా తినుకుంటూ
ఎవరైతే ఈ విధంగా చేస్తూ ఉంటారో ప్రతి 16 వారాలు ప్రతి సోమవారం ఈ రకంగా చేసుకొని చివరి సోమవారం అంటే 16వ సోమవారం రోజు అయిపోయిన తర్వాత లాస్ట్ సోమవారం వస్తుంది కదా, ఆ 16వ సోమవారం రోజు శాస్త్రోక్తంగా ఇంటికి ఒక బ్రాహ్మణి పిలవాలి. బ్రాహ్మణుని చేత ఖచ్చితంగా ఈ యొక్క 16 సోమవారం వ్రత ఫలితం రావడానికి బ్రాహ్మణుని చేత ఆ లింగాలకు రుద్రాభిషేకం ఆ రోజు బ్రాహ్మణ అంటే ఈ 16 సోమవారాలు చేసిన లింగాలు అలాగే ఉంచుకోవాలా, పక్క పెట్టేసుకొని ప్రతి వారం కొత్త కొత్త లింగాన్ని తయారు చేస్తూ ఉండాలి. గత వారం చేసిన లింగం పక్క పెట్టేశారు. అలా ఫైనల్ 16 లాస్ట్ వారాలకు వచ్చేసరికి బ్రాహ్మణోత్తం పిలిపించి కుటుంబ సభ్యులుగా కూర్చొని దంపతులుగా కూర్చొని ఆ ఒక స్వామి వారికి రుద్రాభిషేకం చేయాలి. శక్తి ఉంటే అక్కడ రుద్రహోమం కూడా చేసుకోవచ్చు, శక్తి ఉంటే రుద్రహోమం కూడా చేసుకోవచ్చు, లేదా కనీసం రుద్రాభిషేకం చేసి. అంటే ఈ కనీసం బ్రాహ్మణ్ పిలుచుకునే శక్తి లేని వాళ్ళు ఇంకేమన్నా పరిహారం ఉందా? వాళ్ళు ఎట్లయినా గుళ్ళో అలా చేయని వారు ప్రతి వారం ఇలా చేస్తున్నారు, అలా చేసుకోవాలి. అని ఖచ్చితంగా ఈ 15 వారాలు చేయలేదు కాబట్టి ప్రతి వారం బ్రాహ్మణ పూజ చేయాలనుకుంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి లాస్ట్ రోజన్నా ఆ బ్రాహ్మణుడి చేతితో రుద్రాభిషేకం చేయించుకొని ఆ బ్రాహ్మణుడికి ఆ కుటుంబానికి అంటే దంపతులకు భార్యాభర్తలకు ఇంకా విధంగా దక్షిణ తాంబూలాలు వస్త్రాలు ఇచ్చి తర్వాత ఆ లింగాలన్నీ తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి నదీ ప్రాంతం శ్రీశైలమే కావచ్చు, కాశీ కావచ్చు, ఇంకెక్కడైనా సరే పుణ్య నదులలో ఈ లింగాలన్నీ అక్కడ వదిలేసి ఇలా చేసినట్టయితే ఖచ్చితంగా స్వామివారి అనుగ్రహం వల్ల ప్రతి కుటుంబానికి అలా జరిగిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఇప్పటికీ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా కూడా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా కూడా పక్కవాడు చేశాడు అనే ఉద్దేశం కాకుండా నీ సాధ్యమైనంత వరకు నీ శక్తి తగ్గట్టు భగవంతుడు నీకు ఎంత శక్తి ఇచ్చాడో ఆ శక్తి తగ్గట్టే ఈశ్వరుడు సేవ చేసుకో. ఈశ్వరుడు నీకు ఏ వరం కావాలో ఖచ్చితంగా నువ్వు చేసినట్టు పూజా ఫలితం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క 16 సోమవార వ్రతం అయిపోయే లోపే ఆ ఫలితం నిజంగా లభిస్తుంది. చూసారు కదండి, ఖచ్చితంగా అందరూ అనుకున్న వాళ్ళందరికీ శర్మ గారు చెప్పినట్టుగా నియమ నిష్టలతో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా చెప్పారు.